హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ డైలీ టారో గైడెన్స్ ఇన్ తెలుగుకి. నా పేరు కృష్ణవేణి. ఈరోజు నేను కెరియర్, బిజినెస్ అండ్ జాబ్ కోసం, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఈరోజు రీడింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు నాకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు కూడా అండ్ కామెంట్ సెషన్లో ఇచ్చినందుకు మెనీ థ్యాంక్స్ టు యూ అండి. సపోర్ట్ చేసినందుకు. నేను ఇంత రెస్పాండ్ అనేది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నాకు 50 సబ్స్క్రైబర్స్ అనే ఉంటే నేను లైవ్ సెషన్ అనేది పెట్టుకొని మీకు ఫ్రీ రీడింగ్ అని ప్రొవైడ్ చేయగలుగుతాను. కానీ ఇంకా స్టిల్ నాకు ఇంకా 19 సబ్స్క్రైబర్స్ కావాలి. కానీ ఇప్పుడు Feb 14th వస్తుంది కాబట్టి నేను నాకు ఇచ్చే ఆపర్చునిటీ ఏంటంటే, మీరు పర్సనల్గా కూడా పింక్ చేయండి నా వాట్సాప్ నెంబర్కి. ఆ రోజు నేను మీకు రీడింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. పర్సనల్గా పింక్ చేయండి. పర్టికులర్లీ రిలేషన్షిప్ పైన నేను రీడింగ్ ఇవ్వాలనుకుంటున్నాను, ఫ్రీ రీడింగ్ అనేది. ఇఫ్ ఎల్స్ నాకు ఆ రోజు కల్లా 50 సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి, నేను లైవ్ అనేది పెడతానండి మీకోసం. ఓకే. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి చూసేవాళ్ళు, అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, అండ్ షేర్ కూడా చేయండి. ఓకే. ఇప్పుడు రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఈరోజు. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ టు ద వ్యూవర్స్ ఎనర్జీ అని చెప్పండి. వాళ్ళ వ్యూవర్స్ ఎనర్జీ ఎలా ఉంది, వాళ్ళ వ్యూవర్స్కి వాళ్ళ కెరియర్, జాబ్, బిజినెస్ ఎలా ఉంది, వాళ్ళ ఎనర్జీస్ బట్టి చెప్పండి. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ టు ద వ్యూవర్స్ ఎనర్జీ. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ టు వ్యూవర్స్ ఎనర్జీ. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ టు వ్యూవర్స్ ఎనర్జీ. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ టు వ్యూవర్స్ ఎనర్జీ. కెరియర్, బిజినెస్ అండ్ జాబ్ పైన. Universe please connect to the viewers energy. Universe please connect to the viewers energy. Hierophant. Three of Cups. Nine of Cups. And Four of Swords. And Six of Wands. Bottom of the deck, Queen of Pentacles. ఓకే. ఇక్కడ 1 by 1 వెళ్దామండి. కెరియర్ వైజ్ అండ్ కెరియర్, జాబ్ అండ్ బిజినెస్ పైన. బిజినెస్కి వచ్చేసరికి మీరు పాజిటివ్గా ఉందండి. పాజిటివ్ అంటే కొంచెం మీకు మీరు కొంచెం ఆలోచిస్తున్నారు, కొంచెం భయపడుతున్నారు కూడా, ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఏమవుతుందేమో అని భయం అనేది ఉంది. కానీ భయం అనేది పక్కకు పెట్టండి. యూనివర్స్ పైన బిలీవ్ చేయండి, దేవుని పైన పెట్టండి. దేవుని పైన బిలీవ్ పెట్టుకోండి. ఎందుకంటే దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే ఏదైనా జరుగుతుంది. సో మీరు భయంతో ఆలోచిస్తున్నారు. ఈ మేబీ మీ పాస్ట్ డేస్లో మీకు ఏదో ఇష్యూ అయినది, సో మళ్ళీ అది రిపీట్ అవుతుందేమో అని భయంతో ఆలోచిస్తున్నారు. కానీ మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. మంచి పార్ట్నర్షిప్తో అయినా, లేకపోతే మీ ఎల్డర్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. సపోర్ట్ అనేది పక్కా ఉంటుంది మీకు. కానీ భయపడకండి. ఏమన్నా మొక్కులు ఉంటే తీర్చుకొని. సో దానివల్ల ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నా మీకు అనేవి దాన్ని తట్టుకోగల శక్తి కూడా మీకు వస్తుంది. మీరు గాడ్కి ప్రేయర్ చేస్తే, దేవునికి ప్రేయర్ చేస్తే. అండ్ మీకు పార్టీస్, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీకు వచ్చే ప్రాఫిట్ బట్టి ఎమోషనల్గా ఉన్నారు. ఎమోషనల్గా ఫ్యామిలీతో షేర్ చేసుకుంటారు మీకు వచ్చే బిజినెస్ సక్సెస్కి. మీరు న్యూ స్టార్ట్గా ఉన్న బిజినెస్సే మంచిగా గ్రోత్ అనేది ఉంటుంది. కానీ భయం ఉంటుంది. కానీ మీ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ మీకు మనీ కూడా ఇంక్రీజ్ అయ్యే, మీ బిజినెస్ గ్రోత్ కూడా ఉంటుంది. ఫినాన్షియల్ కూడా బాగా సెటిల్ అవుతారు. ఫినాన్షియల్గా ప్రాబ్లం ఏమైనా వస్తే ఫినాన్షియల్గా ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు సపోర్ట్ చేసే వాళ్ళు లైక్ లేడీ టైప్ పర్సన్, లైక్ మీ మదర్ అవ్వచ్చు, మీ సిస్టర్ కూడా అవ్వచ్చు,
మీ వైఫ్ కూడా అవ్వచ్చు, లైక్ మీకు లేడీ టైప్ ఆఫ్ పర్సన్ తోటి మీకు సపోర్ట్ అని ఉంటుంది. ఒకవేళ మీకు ఫినాన్షియల్గా ఇష్యూస్ ఉన్నాయనుకుంటే అవన్నీ క్లియర్ అవుతాయి. వాళ్ళ సపోర్ట్ తోటి గ్రోత్ అని ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది. కొంచెం స్లోగా ఉన్నా కూడా బాధపడకండి. మీకు మంచిగా సక్సెస్ ఉంటుంది, సొసైటీలో మంచి పేరు కూడా వస్తుంది. మీకు సపోర్ట్ కూడా దొరుకుతుంది. మంచి సపోర్ట్ తోటి మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే వాళ్ళ దగ్గర నుంచి మీకు బాగా సపోర్ట్ దొరుకుతుందండి. కానీ బాధపడకండి, ఎక్కువ ఆలోచిస్తున్నారు పాస్ట్ థింగ్స్ గురించి, అవి పక్కన పెట్టేసి పాజిటివ్గా ఉండండి. దేవుడిపై నమ్మకం పెట్టి గాడ్కి ప్రేయర్ చేయండి, దేవునికి ప్రేయర్ చేయండి. సో దట్ మీకు ఉన్న ఏమైనా అడ్డంకులు ఉంటే వచ్చేవి కూడా అవి స్టాప్ అయ్యి మీకు ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవుతాయి, మీరు తట్టుకోగలుగుతారు. దానికి ఇష్యూస్ రిజాల్వ్ అయిపోయి మీకు మంచిగా సెట్ అవుతుంది మీ బిజినెస్ అనేది. సొసైటీలో అయితే మంచి పేరు అయితే వస్తుందండి. ఓకే. అండ్ జాబ్కి వచ్చేసరికి మీ రైట్నో మీరు మీకు ఒక సపోర్ట్ అనేది ఒక వన్ ఆఫ్ ద ఎల్డర్ మెంబర్ నుంచి వస్తుందండి. మీకు జాబ్ ఆపర్చునిటీ కానీ ఎవరైనా జాబ్ కోసం సర్చ్ చేసే వాళ్ళైతే మీకు ఎమోషనల్గా ఉన్న పర్సన్ నుంచి, లేదా మీకు బాగా కనెక్ట్ అయిన పర్సన్ నుంచి మీకు సపోర్ట్ వస్తుంది. మీకు రిఫరెన్స్ అని అవ్వచ్చు, ఎందుకంటే రిఫరెన్స్ ద్వారా కూడా అవ్వచ్చు. మీకు హ్యాపీనెస్ ఉంది, ఎమోషనల్గా హ్యాపీగా ఉంటారు. కానీ ఇప్పటివరకు రాలేదు కదా అనేసి ఆలోచన ఉంటారు. ఇప్పటివరకు ఒక జాబ్ రాలేదు, ఎంత ట్రై చేసినా రాలేదని ఆలోచన ఉన్నారు. ఆల్రెడీ మీరు ఒకటి సక్సెస్ అయ్యారు, మేబీ ఒక ఇంటర్వ్యూ అని అటెండ్ అయ్యి ఉంటారు, రౌండ్స్ ఉంటాయి కదా. సో భయపడకండి, మంచి జాబ్ వస్తుంది మీకు, మంచిగా సెట్ అవుతారు. మంచి కెరియర్లో కూడా మంచి ఉన్న కంపెనీలోనే జాబ్ వస్తుంది. ఫినాన్షియల్ కూడా ప్యాకేజ్ వైజ్ కూడా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ప్యాకేజే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ మీరు నా రెమెడీ ఏంటంటే, మీరు ఏమన్నా లైక్ ఎక్కువ మీరు గాడ్కి యూనివర్స్కి మేనిఫెస్ట్ చేయండి, లేదా మీకు ఇష్టమైన దేవుడికి ప్రేయర్ చేయండి. సో దానివల్ల మీకు ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నా కూడా మీకు అవి తొలగిపోయి మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఒకవేళ పెద్దలు చెప్పే మాటలు ఉంటే, మీకు ఎవరైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, లైక్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఎల్డర్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ మాటలు వినండి, వాళ్ళ సజెషన్స్ తీసుకొని ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఆ సజెషన్స్ మీకు ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇంటర్వ్యూలో. సో కొంచెం ఎమోషనల్గా ఉన్నారు, కానీ కొంచెం ఎమోషనల్గా పక్కకు పెట్టేసేసి కొంచెం కెరియర్ వైజ్లో పెద్దలు అంటే మీకు ఇచ్చే సజెషన్ వాళ్ళు కరెక్ట్గా తీసుకొని అటెండ్ అవ్వండి. మీకు మంచి కంపెనీలోనే జాబ్ వస్తుంది. మీరు వచ్చే ఎక్స్పెక్ట్ చేసే శాలరీ కూడా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏంటంటే, మీరు కొంచెం స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోండి. సో దట్ దానివల్ల మీకు ఏమవుతుంది, మీకు మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే రైట్నో మీ స్కిల్స్ అనేవి అంత ఎక్కువ లేవు, మీరు తెచ్చుకోవాల్సిన జాబ్ కన్నా ఎక్స్పెక్టేషన్స్లో లేవు. సో దానికి డెవలప్ చేసుకోండి. సో డెవలప్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం మీకు ఛాన్స్ ఉంటుంది. అండ్ జాబ్ చేంజ్ కోసం వచ్చే వాళ్ళకి రైట్నో సిచ్యువేషన్స్ అనేవి చాలా, మీ ప్రజెంట్ వర్క్ ప్లేస్లో మేబీ టాక్సిక్గా ఉండొచ్చు, లేదా టాక్సిక్ అనేది కాదు, మీరు ఎక్స్పెక్ట్ చేసే అంత లేదనేసి మీరు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. లైక్ మీరు శాలరీ అవ్వచ్చు, అక్కడ బిహేవియర్, అక్కడ రిలేషన్షిప్ విత్ మేనేజర్ అయినా, లేకపోతే మీ కొలీగ్స్తో అయినా మీకు ఏదో ప్రాబ్లం ఉండొచ్చు డామినేషన్ వల్ల. సో అందుకు మీరు జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ట్రై చేస్తే మీకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది జాబ్. సో కానీ
కొంచెం ఆలోచిస్తున్నారు. ఇఫ్ జాబ్ చేంజ్ అయితే నాకేమన్నా అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేసే సాలరీ వస్తదా? నాకున్న బెనిఫిట్స్ ఏంటి? ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకుంటున్నారు. కాలిక్యులేట్ చేసుకున్నా కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన కంపెనీలో దేనికి అప్లై చేస్తున్నారో ఆ జాబ్ అనేది మీకొచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఎక్స్‌పెక్ట్ చేసే సాలరీ కూడా వస్తది. సో, కొంచెం మీ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోండి. సో దట్ మీకు జాబ్ పక్కా ఉందండి. కానీ ఎమోషనల్‌గా ఉండకండి. ఎమోషనల్‌గా ఫీల్ అవ్వకండి. చాలా ఫీల్ అవుతున్నారు. మేనిఫెస్ట్ చేయండి. పాజిటివ్‌గా ఉండండి. మీకు జాబ్ మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ ఓకే. అండ్ ఇక్కడ ఏంజెల్ గైడెన్స్ కూడా ఇస్తాను. యూనివర్స్ నుంచి ఇచ్చేది. Universe, please connect this viewers energy. Please provide the guidance to the angel guidance to the universe. Please connect to the viewers energy. Please provide the guidance to the viewers. Please provide the guidance to the viewers. చూడండి, మీరు ఎక్స్పెక్ట్ చేసేదే వచ్చే ఛాన్స్ ఉంది. సో బీ పాజిటివ్ అండి. ఏదైనా ఏమన్నా మీరు మొక్కులు ఉంటే ఏమైనా ఉంటే తీర్చుకొని ప్రేయర్ చేయండి గాడ్కి. వాళ్ళు యూనివర్స్ అనేది పాజిటివ్గా ఉంటారు, మీకు హెల్ప్ చేస్తారు. సో బీ పాజిటివ్ అండి. ఓకే. ఓకే. నా రివ్యూ అనేది మీకు నచ్చితే, రీడింగ్ అనేది మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. రెజోనేట్ అయినాక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పటివరకు ఇచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకోటి, మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తే ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. Feb 14th నేను ఫ్రీ రీడింగ్ అని ప్రొవైడ్ చేస్తే, లైవ్ ఆప్షన్ లేదు కాబట్టి, సో నాకు పర్సనల్గా పింక్ చేయండి. ఆ రోజు మీ రిలేషన్షిప్ పైన నేను రీడింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి.